శ్లోకం 31 ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఉగ్రమైన రూపం ధరించిన మీరు అసలు ఎవరు? నాకు తెలియజేయండి. ఓ దేవదేవా, మీకు నమస్కరిస్తున్నాను, నాపై అనుగ్రహం చూపండి. ఆదిపురుషుడైన మిమ్మల్ని నేను విశేషంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అసలు మీరు ఇప్పుడు చేస్తున్న ఈ పని, ప్రవృత్తి ఏమిటో, మీ సంకల్పం ఏమిటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేపథ్యం: శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు అందులో కాలరూపుడై శత్రువులందరినీ భక్షిస్తున్నట్లుగా అర్జునుడు చూస్తాడు. ఆ భయంకర రూపాన్ని చూసి తట్టుకోలేక అసలు ఈ విధ్వంసక రూపం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పమని అర్జునుడు ఈ శ్లోకంలో వేడుకుంటాడు. శ్లోకం 32 శ్రీభగవానువాచ కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జునా, నేను లోకాలను నశింపజేసే ప్రచండమైన కాలాన్ని. ఇప్పుడు ఈ లోకాలను సంహరించడానికే, లయం చేయడానికే సిద్ధమై ఉన్నాను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ శత్రుపక్షంలో ఉన్న యోధులెవరూ ప్రాణాలతో మిగలరు. వారంతా ఇప్పటికే నాచేత సంహరించబడ్డారు. ముఖ్య విశేషాలు: కాలం యొక్క శక్తి. భగవంతుడు ఇక్కడ తనను తాను కాలంగా పరిచయం చేసుకున్నాడు. కాలం ఎంతటి బలమైనదంటే అది దేనినీ వదలదు. సృష్టించబడిన ప్రతిదీ కాలక్రమేణా లయం కావాల్సిందే. కర్తవ్యం: అర్జునుడు తన బంధువులను చంపాల్సి వస్తుందని బాధపడుతున్నప్పుడు నువ్వు నిమిత్తమాత్రుడివి మాత్రమే, వారంతా ఇప్పటికే కాలధర్మం చెందారు అని కృష్ణుడు స్పష్టం చేస్తాడు. నిశ్చేత: యుద్ధం వల్ల పాపం వస్తుందని అర్జునుడు భయపడితే కృష్ణుడు నీతో సంబంధం లేకుండానే ఫలితం నిర్ణయించబడింది అని కర్తవ్యబోధ చేస్తాడు.